పార్టీలో ఉండి పార్టీ ఓటమికి కారణమైన కోవట్టు తొందరలోనే వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. కానీ పార్టీలో ఉండి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు తయారు చేస్తూ గ్రూపులో పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయం కాదు, వ్యక్తిగత దూషణలకు దిగవద్దు. దయచేసి అటువంటి ఆలోచనలు మనసులో ఉంటే వెళ్ళిపోవచ్చు, కానీ పార్టీని నాశనం చేయొద్దని మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కరు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కష్టపడ్డోళ్ళమే పార్టీ కోసం, రాష్ట్రం కోసం. కాకపోతే మీరు లీడర్షిప్లో ముందున్నారు, మీ పేరు రావచ్చు, పార్టీ ఎవరికైనా ఒకరికే గుర్తిస్తుంది. అంతేగాని మేము ఉద్యమకారులం అణచివేసిండు, శంకర్ నాయక్ అన్నాడు, భూ కబ్జా పరుడు, ఇది ఎన్నోసార్లు పత్రికా ముఖంగా అనుకో, లేకపోతే పబ్లిక్లో అనుకో, ఎన్నోసార్లు సవాల్ విసిరారు శంకర్ నాయక్ అనేట ఆయన. అరే నాయన, ఎందుకు లేనిపోని ఆరోపణలు చేస్తారు? నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికైనా పార్టీని కాపాడుకునే దిశలో శంకర్ నాయక్ ఓటమి పాలైన నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రతి మండలానికి వెళ్తూ కార్యకర్తలు చేదోడు వాదోడుగా ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. పార్టీని కాపాడుకుంటూ ఉంటాడు. కానీ పార్టీ ఆయన ద్వారా నాశనమైంది అనేది మాత్రం శుద్ధ తప్పు. అది మీరేదో వ్యక్తిగత విషయాల్లో జోక్యం తీసుకొని పార్టీని రుద్దడం కూడా ఇంతవరకు కరెక్ట్ కాదు. పార్టీలో కోవట్లు ఉన్న సంగతి మీకు తెలుసు, నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆ కోవట్ల వల్లనే ఈరోజు మహబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి. లేకపోతే భారీ మెజార్టీతో గెలిచే అభ్యర్థే వెన్నుంటూ ఉండే వెన్ను పొడిచిర్రు. అది నిజం, ఎవరికి తెలియదు. ఈరోజు బలంగా మహబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రతి గ్రామాల్లో, ప్రతి తండాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. శంకర్ నాయక్ అభిమానించే నాయకులు ఉన్నారు, పార్టీని అభిమానించే నాయకులు ఉన్నారు. కొంచెం నేనైతే మీరు ఉద్యమం నుంచి వచ్చారు కాబట్టి రిక్వెస్ట్ అడుగుతున్నా, అన్న వ్యక్తిగత విషయాల దూషణలకు పోకండి, పార్టీని కాపాడుకోండి. పార్టీ అన్నప్పుడు రాజకీయాలు చేసుకునేటప్పుడు ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు, వెళ్ళిపోవాలి. పార్టీ నచ్చినప్పుడు, నాయకుడు నచ్చినప్పుడు వెళ్ళిపోండి. కానీ పార్టీలో ఉండి వెన్నుపోటు పొడుస్తూ చేస్తే మాత్రం